బ్లాక్ మ్యాజిక్ నిజంగా ఉందా? సో, ఎందుకు చేతబడి అంటే భయపడతారు? ఈ మూఢనమ్మకాన్ని ప్రజల్ని ఎలా భయభ్రాంతులకు గురి కాకుండా చేయాలి? సో, ఈరోజు వీడియోలో ఈ టాపిక్ గురించి తెలుసుకునే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. చేతబడి ఇది ఒక మ్యాజిక్ అంటారు, విజార్డరీ అంటారు, లేకపోతే మంత్ర విద్య అని కూడా అంటారు. సో, చాలామంది రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. కొంతమంది హిప్నటైజ్ చేశారని కూడా చెప్తూ ఉంటారు. ఇక అసలు మనం దీన్ని శాస్త్ర ప్రకారం చేతబడి అనేది అస్సలు లేదని చెప్తారు. మనసు, భయం, ప్లేస్బో ఎఫెక్ట్. ఈ ప్లేస్బో ఎఫెక్ట్ ఏంటంటే మానసిక ప్రభావాల వలన చాలామంది దీన్ని నిజమని అయితే నమ్ముతారు. కొన్ని సందర్భాల్లో మోసగాళ్ళు భయాన్ని కలిగించి లాభం పొందేందుకైతే దీన్ని ఉపయోగిస్తారు. భయాన్ని కలిగించి అంటే మీ మనసులో ఉన్న భయాల్ని. సో, నిజంగా మీకు అప్పుడు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం సింక్ అయినట్టు వీళ్ళు వచ్చి మీకు చేతబడి చేశారు, ఎవరు క్షుద్ర పూజ్యం మీపై ప్రయోగించారు, మీరు కొన్ని రోజుల్లో మరణిస్తారు అని చెప్పగానే ఇప్పుడు అస్సలు లేని వ్యక్తి నిజమని నమ్మి, అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి తప్పించి దాని మీద నమ్మి బేస్ అయ్యి వీళ్ళు నిజంగా వాళ్ళని నమ్మేసి డబ్బులు అయితే పోగొట్టుకుంటారు. సో, ఇది ఎలా మొదలైందంటే హిందూ లోక ప్రాచీన విశ్వాసాలు. ఇండియాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఈ చేతబడి లేదా మంత్ర విద్యపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. వేదాలు, తంత్రశాస్త్రాలు, మంత్రాలు, యంత్రాలు వంటి కొన్ని వేద సాంప్రదాయాల్లో ప్రస్తావించబడ్డాయి. సో, మానసిక ఆధ్యాత్మిక ప్రభావం కూడా చూపిస్తుంది. కొన్ని విషయాలు మన మానసిక స్థితిని బట్టి పనిచేస్తాయి. ఒక వ్యక్తి చేతబడి జరిగిందని నమ్మితే ఆయన ఆరోగ్యం, మానసిక స్థితి ప్రభావితం చేయవచ్చు. దీన్నే నోసెబో ఎఫెక్ట్ అంటారు. ఈ నోసెబో ఎఫెక్ట్ అంటే మీకు లేని దాన్ని ఉన్నదని ఊహించుకొని మీలో మీలే మదనపడి మీకే ఏదో అయిపోయిందని ప్రభావితం చేసి మీ ఆరోగ్యాన్ని మీరే మన చేతులారా పాడు చేసుకుంటారు. భారతీయ ప్రభుత్వ న్యాయ వ్యవస్థ చేతబడిని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఇక చాలామంది శాస్త్రవేత్తలు మాంత్రిక మోసంలో భయపడుతూ ప్రజలను అపోహల నుండి కాపాడుతున్నారు. సో, అందుకే న్యాయ వ్యవస్థ కూడా ఈ చేతబడి అనేది ఏమీ నమ్మదు. కాకపోతే వీళ్ళు వాటి నుంచి అవగాహన పొందాలని అయితే చెప్తూ ఉంటారు. ఇక చేతబడి అనేది శాస్త్రీయంగా నిరూపించబడలేని నమ్మేవారు ఎక్కువగా ఉంటారు. అయితే మానసిక భయం, నమ్మకాలు, సంస్కృతి కారణాలు కొన్ని ప్రజలను దీన్ని నిజమనివితే భావిస్తారు. మీరు దీనికి నిజంగా గురైతే అనిపిస్తే దయచేసి భయపడకుండా మానసిక స్థిరత్వం కోసం ఎవరైనా నమ్మకమైన వ్యక్తితో లేదా మీకు సైకియాట్రిస్ట్ అయితే ఆ నిపుణులను సంప్రదించండి. ఈజీగా అయితే తొలగిపోద్ది. అంతేకాదు అసలు ప్రజలు ఎందుకు చేతబడి అంటే భయపడతారంటే చేతబడేది అనేది మంత్ర విద్య, కాళీ చిచ్చు, దిష్టి, తంత్రం ఇలాంటి గురించి భయం కలగడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అజ్ఞానం, అపోహలే. చాలామంది చేతబడి గురించి పూర్తిగా సమాచారం లేకుండా నమ్ముతారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబ సాంప్రదాయాల్లో చేతబడికి సంబంధించిన కథలు తరతరాలుగా చెప్పబడతాయి. ఇది భయాన్ని పెంచుతూ వస్తుందే తప్పించి అది తగ్గే విధంగా అయితే ఉండదు. ఇక సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. దీన్నే ప్లేసిబో, నోసెబో ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇక ప్లేసిబో ఎఫెక్ట్ అయితే దీని ద్వారా ఒక వ్యక్తి విశ్వాసం వల్లనే మంచి అనుభూతి అయితే పొందుతాడు. ఇక నోసెబో ఎఫెక్ట్ ద్వారా అయితే ఒక వ్యక్తి చెడు జరుగుతుందని నమ్మితే మానసికంగా అస్వస్థతకు అయితే అనుభవిస్తాడు. ఈ ప్రభావాల వలన చేతబడి నిజమైనదని అయితే అనిపించవచ్చు. అంటే మీకు టైం అండ్ పరిచయమయ్యే వ్యక్తిని బట్టే దీనిపై డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలా మతాలు, పురాణాల్లో చేతబడికి ప్రస్తావన ఉంటుంది. కొన్ని కథలు, గ్రంథాలు భయాన్ని పెంచే విధంగా అయితే ఉంటాయి. ఇక పూజలు, పరిహారాలు వంటి ప్రజలు చేయడానికి ప్రేరేపించబడతారు. ఇక భౌతిక ఆరోగ్య సమస్యలకు చేతబడి కారణం అనుకోవడం. కొన్ని సందర్భాల్లో అనారోగ్యం, ఆర్థిక నష్టం, కుటుంబ సమస్యలు వంటివి చేతబడి వలన జరిగాయని అయితే భావించబడతాయి. మన ఇండియాలో ఎక్కువ వీటిని నమ్ముతారు. ఎందుకంటే నిజంగా మీకు ఒక ఆర్థిక నష్టం వస్తే మీకు మీద చేతబడి ప్రయోగం చేశారు. మీకు సడన్గా అనారోగ్యంగా పాలైతే మీ మీద చేతబడి ప్రయోగం చేశారు. మీ ఇంట్లో కలహాలు ఎక్కువగా ఉంటే మీ మీద చేతబడి ప్రయోగం చేశారు. ఇలా పక్కన వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళు మీకు చెప్పడం వల్ల ఈ అపోహపడి ఏదో మంత్రగాడి దగ్గరికి వెళ్ళి సంప్రదాయం పెంచి మీ డబ్బులు మీరే పోగొట్టుకుంటారు చేతులారా. వాడు చేసేది బొచ్చు ఏమో ఉండదు. అసలు అవి వాటి మీద అసలు నమ్మకాలే ఉండవు. 2 ఎంటుకలు ఒక భూమి కింద ఏ చెప్తారు, నల్లకొడి ఏ సంథింగ్ ఏ అంటూ ఉంటారు. అవన్నీ మీరు డబ్బులు పోగొట్టుకోవడానికి వాళ్ళ కేటుగాళ్ళు మీ దగ్గర ఉన్న ఆస్తిని లాక్కోవడం కోసమే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక అవసరమైతే 1 లక్ష, 2 లక్షలు వాళ్ళకి చేతులారా మీ చేతులారా మీరే ఇస్తారు, ఏమీ లేని దానికి. సో, చాలామంది ఇలా మోసపోతూ ఉంటారు. కొంత మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు అయితే ప్రజలను భయాన్ని ఉపయోగించి డబ్బు సంపాదిస్తారు. వాళ్ళు అబద్ధపు కథలు చెప్పి దానికి పరిష్కారంగా ప్రత్యేక పూజలు చేయాలని అయితే
మనకి చెప్తారు. ఆ పూజల కోసం ఇంత ఖర్చు అవుతుందని చెప్పి మన దగ్గర డబ్బులు లాక్కోవడం జరుగుతుంది. ఈ భయాన్ని కలిగించే కథలు, సినిమా, టీవీ షోలు వ్యక్తిగత అనుభవాలు చేతబడిని అర్థం చేసుకునే విధానాన్ని అయితే మనం ప్రభావితం చేస్తాయి. చిన్నప్పటి నుండి మనకి ఎలాంటి కథలు వినిపించారో మన భయాలు కూడా వాటిపై ఆధారపడి ఉండవచ్చు. చేతబడి అంటే భయపడడానికి ప్రధానంగా అజ్ఞానం అనే చెప్తాను నేనైతే. సో చాలామంది అజ్ఞానం అని కూడా అంటారు. మానసిక ప్రభావం, మతీయ విశ్వాసాలు, ఆరోగ్య సమస్యలకు అర్థం లేని అనుసంధానం అనే చెప్పొచ్చు. మోసపూరిత ప్రచారం కారణమవుతాయి. శాస్త్రీయ దృష్టికోణం చూపించినట్లయితే చేతబడి అనేది భ్రమ మాత్రమే. అటువంటి భయాలు అనవసరమని తెలుసుకొని నమ్మకస్తులైన వైద్య నిపుణులు లేదా మానసిక నిపుణులను అయితే మీరు ఉత్తమంగా సంప్రదించడం మంచిది. లేకపోతే మీ ఫ్రెండ్స్నైనా సంప్రదించండి. ఇలాంటి వీటిలో అయితే మీరు అస్సలు నమ్మకండి. సో చాలామంది అయితే మీరు జ్యోతిష్యం చెప్పబడిన మంత్రాలు ఇవి అని చెప్పి తాళ్ళు తావిత్తులు ఏది సింగనాథం జీలకర్ర అన్నట్టు మొత్తం అంతా మనుషులపై వ్యాపారం చేస్తున్నారు. దయచేసి అప్రమత్తంగా ఉండి ఇంకెప్పుడు ఇలాంటి వీటికి మీరు నమ్మకూడదని అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.